మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో సప్తగిరి కాలనీ వాకింగ్ ట్రాక్ వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. వన మహోత్సవంలో భాగంగా వాకింగ్ ట్రాక్ వద్ద 2000కు పైగా మొక్కలు నాటిన మహిళలు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు. మన ప్రాంతమంతా పచ్చదనంతో కాలుష్యరహితంగా మంచి వాతావరణంలో ఉండాలంటే మొక్కలు నాటాలి. మనం పిల్లలని పెంచుకునే విధంగా మొక్కలను పెంచుకోవాలి. బర్త్డేలకు, పెళ్లి రోజులకు, ప్రత్యేక రోజులకు మొక్కలు నాటాలి. ఒక మొక్కను నాటి దానిని పెంచడం ఒక బాధ్యతగా పిల్లలని పెంచినట్టు పెంచాలి. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో అక్కడ ఉండే పరిస్థితి లేదు. తెలంగాణలో కాలుష్యరహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మొక్కలు నాటడానికి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో, వార్డులో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాలి. జిల్లాలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలి. అందరూ సామాజిక బాధ్యతగా తీసుకుని అందరూ పాల్గొనాలి. రాజకీయ నాయకులు, అధికారులు, మహిళా సంఘాలు మొక్కలు నాటాలి. మొక్కలు నాటేలా అధికారులు, విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లా ముద్దుబిడ్డ, ఇటీవలనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకటి శ్రీగారి గారు ఒకసారి అక్క చెల్లెలందరూ గట్టిగా తప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఈరోజు ఇక్కడికి వచ్చి మన ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో కాలుష్య రహితంగా మంచి వాతావరణంలో ఉండాలనే ఆలోచనతోటి ప్లాంటేషన్ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వారికి, గౌరవ శాసనసభ్యునికి, మిగతా అతిథులందరికీ పేరు పేరున మరొక మహబూబ్నగర్ నుంచి ఇచ్చేసినటువంటి క్రీడల చైర్మన్ శివసేన రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాజేందర్ నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీలో ప్లాంటేషన్ ప్రారంభించినారు. ప్లాంటేషన్ గురించి మనం ఏదో చిన్నగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మన పిల్లలు ఎట్లా పెంచుకుంటున్నామో ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచుకోవడం, వారి పెళ్లి రోజో లేదా పుట్టినరోజో లేకపోతే ఇతరత్ర ముఖ్యమైన రోజులల్లా ఒక మొక్కను నాటడం, దాన్ని పెంచడం ఒక బాధ్యతగా మనం ఏ విధంగా అయితే పిల్లలు వస్తామో ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ, మనం దేశ రాజధాని ఢిల్లీ తీసుకుంటే అక్కడ ఎన్ని ఆస్తులున్నా, ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా, దేశానికి రాజధాని అయినా అక్కడ ఉండడానికి నివాస యోగ్యం లేకుండా కాలుష్యంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా తెలంగాణలో కాలుష్య రహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి. అందులో ప్లాంటేషన్కు సంబంధించి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డుల్లో, ప్రతి ఊరిలో మొక్కలు నాటాలి. నాటడానికే పరిమితం కాదు, వాటిని కాపాడాలనేటువంటి ప్రణాళిక తీసుకొని పోయే సందర్భంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి సలహా సూచన మేరకు ఇక్కడ కూడా ప్లాంటేషన్ అయితే ఉంది. జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇది అందరూ బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఇందులో పాల్గొనాలని నేను మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అర్బన్ మహిళా సంఘాల సభ్యులందరికీ పేరు పేరున, రాజకీయ నాయకులకు, అధికారులకు, ఈ ప్రాంత వాకర్సులు కాపాడుకోవడం విషయంలో కూడా మరి కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు మన జిల్లాకు విచ్చేసినటువంటి ఈ యొక్క తెలంగాణలో 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. అక్కడ అక్కింపేట ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ స్పోర్ట్స్ స్కూల్ యొక్క విస్తరణ చేయడానికి కానీ, అక్కడ పిల్లల సౌకర్యాలకు సంబంధించి కానీ చూడడానికి మంత్రి గారు వచ్చే సందర్భంలో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి వారు ఈ కార్యక్రమానికి వచ్చినారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ